ఒకే స్టోన్ మీద చెక్కారండి మొత్తం. చూసారు కదా ఎలా ఉందో. ప్రతి పిల్లర్ మీద ఏదో ఒక ఆర్ట్ ఉందన్నమాట. అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా లేదండి, చాలా బాగుందండి. టెంపుల్ అయితే మాత్రం రండి, ఒక్కసారి రండి. అదృష్టం అండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం, నా అదృష్టం అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. మరొక్కసారి మీకు ఈ నాగలింగాన్ని చూపిస్తానండి. చాలా బాగుంది. ఆ స్టోన్ మీద అలాగే శివుడిని కూడా చెక్కారు, శివుడి యొక్క ప్రతిమను కూడా చెక్కారు. పక్కనే అదే ఏనుగు బొమ్మ కూడా ఉంది. సో ఇక్కడ అయితే విఘ్నేశ్వరుడు అండి, మహా మహాగణపతి. చూసారా ఎలా ఉందో మహాగణపతి. ఇదంతా ఒకే స్టోన్ అండి, ఇదంతా ఒకే స్టోన్ అన్నమాట. చాలా బాగుంది. మహాగణపతి స్టోను సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. సో అదిగోండి మనం అక్కడి నుంచి వచ్చాం. అలాగా నాగలింగం బ్యాక్ సైడ్ నుంచి మొత్తం ఆ వ్యూ అంతా మొత్తం మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే మాత్రం, సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, హైలైట్గా ఉందన్నమాట. ఇదిగోండి ఇదంతా ఒకే స్టోన్ మీద చెక్కారు, చాలా బాగుందన్నమాట. చాలా హైలైట్గా ఉంది, మామూలుగా లేదు. చూసారు కదా ఎలా ఉందో. ఫ్రంట్ ఏమో నాగలింగం ఉంది, వెనకాలేమో విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం ఉందన్నమాట. ఇదంతా ఒకే స్టోన్. కోర్స్ ఈ టెంపుల్ మొత్తం ఒకే స్టోన్ అనుకోండి. సో అదిగో అక్కడి నుంచే మనం లోపలికి ఎంట్రన్స్ వచ్చామన్నమాట. చాలా బాగుంది, చాలా బాగుందన్నమాట. చాలా బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ స్టోన్ కాడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్దామండి. సో బ్యాక్ సైడ్ మీకు ఆ మొత్తం చూపించాను. స్టోన్ దగ్గర నుంచి మనం ముందుకు వెళ్తున్నాము. అక్కడ నుంచి కొంచెం లోపల కూడా ఒక దారి ఉందన్నమాట. సో ఆ దారి నుంచి మనం ఉన్న బ్యాక్ కనిపిస్తున్న దానికి వెళ్దాం అన్నమాట. ఓకేనా? ఓకే ఓకే. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దామండి. సో ఇక్కడ నుంచి చూసారు కదా, ఇదిగో ఈ నాగలింగం కాడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో ముందుకెళ్ళి రికార్డ్ చేద్దాం అన్నమాట. మామూలుగా లేదు, విజిటర్స్ అయితే చాలామంది వచ్చారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. సో మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. సో ఇదిగోండి మొత్తం చాలా బాగుంది. అబ్బబ్బబ్బబ్బా, అదిగో మామూలుగా లేదు, ఒకే స్టోన్ మొత్తం. సో మీరు గమనించినట్లయితే ఈ వాల్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి మనం రౌండ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. గమనించినట్లయితే ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ యొక్క అవతల నుంచి మనం వచ్చామన్నమాట. అవతల సర్కిల్ నుంచి, అవతల స్క్వేర్ నుంచి మనం వచ్చామన్నమాట. సో ఈ స్టోన్ చూసారా, మీరు చూసినట్లయితే ఇదిగో చూసారు కదా స్టోను, చాలా బాగుంది. ఒకే స్టోన్ అన్నమాట ఇదంతా. ఏం ఆర్కిటెక్చర్ అండి, చూసారా. చూసారు కదా కన్స్ట్రక్షను, మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. సూపర్ హైలైట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోదామండి మనం. ముందుకు వెళ్ళిపోయి ఇంకా చాలా రికార్డ్ చేయవలసింది చాలా ఉంది. ఓ పక్కనేమో టైం అయిపోతుంది. చూద్దాం ఇంకా ఎంత రికార్డ్ చేయాలి, ఎంత మనం చేయాలనేది మనం చూద్దాం అన్నమాట. సో ఇదిగో చూసారు కదా, మామూలుగా లేదు, చాలా బాగుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ ఏదో వేలాడే స్తంభం కూడా ఉందండి. ఇక్కడ వేలాడే స్తంభం ఉన్నట్టు మనకి చరిత్రలో చదువుకున్నాం, అది కూడా చూద్దాం అన్నమాట. చూసారా స్టోన్ ఎలా ఉందో, అది ఒకటే స్టోన్, సూపర్. అదిగో గర్భగుడి చూసారా, గర్భగుడి అదన్నమాట, గర్భగుడి హైలైట్. చాలా బాగుందండి గుడి అయితే మాత్రం, సూపర్ హైలైట్, చాలా బాగుంది. మనం అక్కడి నుంచి వచ్చామండి. సో అక్కడి నుంచే రావడం అంటే, సో ఈ వాల్ కనిపిస్తుంది కదా, ఈ వాల్కు అవుట్ సైడ్ కూడా మనం ఒక రౌండ్ వేసాం అన్నమాట. ఇందాక మొత్తం చూపించాను మీకు, చాలా బాగుంది, హైలైట్గా ఉందన్నమాట. అదిగా చూసారు కదా, అదిగా
ఇక్కడ నుంచి మనం రికార్డ్ చేద్దామండి. టెంపుల్ మొత్తం రికార్డ్ చేద్దాం. అబ్బబ్బబ్బబ్బా ఏముందండి వ్యూ. ఫ్రెండ్స్ నాకైతే ఆయాసం వచ్చిందండి, కొంచెం చెయ్యి కూడా పీకేస్తుంది. అందుకే కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నాను, కూర్చున్నాను. ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ రికార్డ్ చేద్దాం, ఓకేనా? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండి, చాలా కష్టపడి రికార్డ్ చేస్తున్నానండి. ఒక లైక్ వేసుకోండి, అలాగే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ. చేస్తారండి, మీరు చేస్తారు, తప్పకుండా చేస్తారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్రేక్షకులే మా దేవుళ్ళు. ఫ్రెండ్స్ మనం ఎక్కడి నుంచి వెనక్కి వెళ్దామండి. అదే మనం నాగలింగం అది చూసాం కదా, విఘ్నేశ్వరుని నది చూసాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అలా రౌండ్ అప్ వేసుకుని వద్దాము. జస్ట్ మీకు ఇది చూపించాలని ఈ లోపలికి వచ్చాను అన్నమాట. ఈ స్టోన్ మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా చూపిద్దామని లోపలికి వచ్చాను. చూసారా ఎలా ఉందో, గర్భగుడి చూసారా ఎలా ఉందో. పిల్లర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈ పిల్లర్స్లోనే అదే హ్యాంగింగ్ పిల్లర్ కూడా ఉంది, అదే అంటే వేలాడే స్తంభం కూడా ఇక్కడే ఉంది. అది కూడా మీకు చూపిస్తాను దగ్గరికి తీసుకెళ్ళి. సో అయితే మనం ఒక రౌండ్ వేద్దామండి. రౌండ్ వేసిన తర్వాత సో గర్భగుడి దగ్గరికి వెళదాం అన్నమాట. ఇక్కడ నుంచి గర్భగుడికి వెళ్ళొచ్చు, కాకపోతే మనకి వ్లాగ్ కంటిన్యూ ఉండదు అన్నమాట. సో మనం రౌండ్ వేస్తున్నాం కాబట్టి ఆ రౌండ్ మొత్తం చూపిస్తానన్నమాట మీకు, ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదామండి. సో ముందుకు వెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం. చాలా బాగుందండి, స్ట్రక్చర్ అయితే మాత్రం బాగుంది. విజయనగర శైలిలో ఈ నిర్మాణ స్ట్రక్చర్ ఉంది. 16వ శతాబ్దంలో, క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నిర్మించారంట ఈ టెంపుల్ని. మొత్తం అంతా ఒకే స్టోన్ మీద నిర్మించారండి. సో అలాగే కన్నడ శాసనాలు ఉన్నాయి. ప్రతి వాల్ మీద చూస్తే మీకు కన్నడ శాసనాలు ఉన్నాయన్నమాట. సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది.